ఈ రోజులల్లా ఈ 2 నెలల సంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన కానంటే మాకు సన్న బియ్యం ఇస్తుండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నాం సార్ ఇప్పుడు 3 సార్లు. ఇంత ప్రభుత్వంలో వచ్చాను దొడ్డు బియ్యం ఇచ్చారు, కూలకు వేసిన అమ్ముకున్నాం. రేవంత్ రెడ్డి వాళ్ళ సన్న బియ్యం వచ్చిన తర్వాత సన్న బియ్యం అన్నంతో కడుపు నిండదండి. రేవంత్ రెడ్డి సార్ మంచిగా మాకు సన్న బియ్యం పంపించారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నారు. సార్ మాకు ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి సార్, మేము మంచిగా తింటున్నాం. గత 60-70 ఏళ్ల నుంచి కూడా ఏదైతే రేషన్ బియ్యం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సన్న బియ్యం ఇవ్వలేదు. ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఇవ్వలేదు. ఈ రోజు సన్న బియ్యం ప్రతి ఒక్కరికి తినాలని చెప్పేసి ఉద్దేశంతో సన్న బియ్యం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంతకు ముందు దొడ్డు బియ్యం వస్తే షాపులకు అమ్ముకోవడం గానీ లేకపోతే కోళ్ల ఫార్మ్స్ అమ్ముకోవడం గానీ జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క కుటుంబం సన్న బియ్యం తెచ్చుకొని వాళ్ళు కుటుంబ సమేతంగా సంపుష్టిగా భోజనం చేస్తున్నారు. మాకు కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక నాకు 51,000 రుణమాఫీ అయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ₹1,00,000 రుణమాఫీ అయింది. నాకు 1,42,000 రుణమాఫీ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మళ్లీ కూడా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మా లాంటి రైతులకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాము. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. 5 ఏళ్ల సంది రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక రుణమాఫీ అయింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డిగా వచ్చిన 6 నెలలకే 1,60,000 ఏకదాటిగా రుణమాఫీ చేశాడు. రేవంత్ రెడ్డి సర్కార్కి, రేవంత్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి తీరుతుందని చెప్పేసి గతంలోనూ ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం.